సో హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు గుడ్ న్యూస్. మూడో విడత రైతు బంధు నిధులు విడుదల, 2 లక్షల రుణమాఫీ. గత ఏడాది తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంట్ల పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంట్ల పథకాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలి సంతకం 6 గ్యారెంట్ల పథకాలపై చేశారు. అంతేకాదు కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు కూడా ప్రారంభించారు. ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ యువతకు గ్యాప్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇవ్వడమే కాదు, నెరవేరుస్తూ వస్తున్నారు. తాజాగా రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో రైతులకు ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేతలు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పుతుందని కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మాట నిలబెట్టుకుంటూ జూలై 18న తొలి విడతగా 1 లక్ష లోపు రుణాలు కూడా దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాలో 6,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. 1.5 లక్షల లోపు రెండో విడతలో ఈ 2.5 నుంచి 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేస్తామని కూడా అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా రెండవ విడతగా 6,40,223 మందికి దాదాపు 6,190 కోట్లు విడుదల చేశారు. తాజాగా రైతుల గుడ్ న్యూస్ కూడా చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆగస్టు 14న 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ చేస్తామని అంటున్నారు. 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తెలిపారు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయలేదు. ఆ ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దక్కనుంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిండా ముంచిందని కూడా అసహనం వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కానీ రైతులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అని కూడా అన్నారు. వారికి తమ పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా సూచించారు. టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తామని కూడా అన్నారు. రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పనికి మాలిన రాజకీయాలు మానేసి ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తే బాగుంటుందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.